ప్రభుత్వం అయితే ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకైతే ఒక శుభవార్త చెప్తున్నట్టయితే తెలుస్తుంది. చూద్దాం మరి ఇగో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు డైరెక్ట్ అకౌంట్లకే. ఇది చాలా బెటర్ ఆప్షన్. ఈ కాంట్రాక్ట్ సంబంధించి అవుట్ సోర్సింగ్ సంబంధించి ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఎన్నో రకాలుగానైతే ఇబ్బంది పడుతుర్రు. అది అందరికి తెలిసిన విషయమే. ఏప్రిల్ నుంచే అమలు. శారీరక కష్టాలకు ఇక చెల్లు. IPMS లో ప్రత్యేక ఆప్షన్ లేదా ప్రత్యేక పోర్టల్ కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ. ఇప్పటికే శాఖల వారీగా ఆధార్ బ్యాంకు అకౌంట్లోకి లింకు. ఇన్నాళ్ళు HOD ఏజెన్సీల అకౌంట్లో జమ. దీంతో అడ్డగోలు అక్రమాలు. ఇది మాత్రము వాస్తవం. గతంలో ఏజెన్సీల ద్వారా జీతాలను ఏంటంటే గతంలో సురక్ష అని ఏదేదో కంపెనీలు ఉన్నాయి కదా, ఆ ఏజెన్సీల ద్వారా జీతాలను చేస్తే అక్రమాలు అడ్డగోలు జరిగినాయి. అసలు ఆడ జీతం వచ్చేది ఒక ఎత్తు అయితే వాళ్ళు సగానికి సగంలో వాళ్ళు తీసుకునేది ఒక ఎత్తు, ఆడ ఇచ్చే ఎంప్లాయీస్కి ఒక ఎత్తు. ఇట్లా అడ్డగోలు అక్రమాలు జరుగుతాయని చెప్పి ఇట్లా నేరుగానైతే డైరెక్ట్ అకౌంట్లో ఏనికైతే ప్రభుత్వం చేస్తుంది. దీంతో అడ్డగోలు అక్రమాలు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల దాకా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు అయితే పనిచేస్తున్నారట. రాష్ట్రంలో 5 లక్షల మందికి పైగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల శారీరక కష్టాలకు సర్కార్ చెక్ పెట్టబోతుంది. ఏప్రిల్ నుంచి నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే జీతాలు జమ చేయనుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు IPMS ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ విధానంలో జీతాలను సర్కారు చెల్లిస్తుంది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం అదే పద్ధతిలో మధ్యవర్తులు, ప్రైవేట్ ఏజెన్సీలు ప్రమేయం లేకుండా అత్యంత పారదర్శకంగా జీతాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీదనైతే ఈ అవుట్ సోర్స్ కాంట్రాక్ట్ కార్మికులకైతే ప్రభుత్వం అయితే శుభవార్త చెప్తున్నట్టే తెలుస్తుంది. శుభవార్తనే. ఎందుకోసం అంటే ఇన్ని రోజులు ఏజెన్సీల ద్వారా జీతాలు సంస్థ నుంచి ఆ సంస్థ ఏజెన్సీకి అప్పచెప్పేది ఉండే. ఆ అప్పచెప్పడం వల్ల ఆ ఏజెన్సీలు గందరగోళం చేసి అడ్డగోలు తీసుకొని ఎంప్లాయీస్కి వచ్చే జీతాలలో సగం జీతమే ఇచ్చేటోళ్ళు. ఇదంతా కాదు, ఇదంతా వద్దు. ఇక ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలకు, కాంట్రాక్ట్ ఎంప్లాయీలకు ఇక ఇబ్బంది ఉండద్దు. ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రకంగా జీతాలు చెల్లిస్తుందో ఆర్థిక శాఖ, అదే విధంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీలకు కూడా అదే విధంగా జీతాలు చెల్లించాలి. ఇక నేరుగా వాళ్ళ ఏజెన్సీలకు వీళ్ళ ఏజెన్సీలకు అవసరం లేకుండా ఎంప్లాయీస్ల ఖాతాలోకి జమ చేసేలాగా ఏప్రిల్ నుంచి అయితే అమలు చేయబోతుందట ప్రభుత్వం. మొన్నటిదాకా చూసినాం కదా, గతంలోనే మనం ప్రభుత్వం ఈ ఏజెన్సీలకు సంబంధించి వాటిపైన చర్యలు తీసుకుంటుంది అని చెప్పి. గతంలో ఏజెన్సీలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు EPF, PF అసలు ఏది కట్టకుండా ఎగ్గొట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇది అంత అవసరం లేదు. ఈ ఎంప్లాయీలు కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే వీళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కావద్దు, ఇట్లా ఉంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేరుగా ఇక ఏప్రిల్ నెల నుంచి అయితే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలను ఆర్థిక శాఖ ద్వారానే చెల్లించబోతున్నట్లయితే క్లియర్ గానైతే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తున్నట్టు తెలుస్తుంది. అయ్యా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు మీకైతే గొప్ప మంచి సువర్ణ అవకాశం అయితే ఇది.